4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ట్రంప్ చర్యలు చాలామందికి అర్థం కావడం లేదు. వై ఈజ్ ట్రంప్ బిహేవింగ్ లైక్ దిస్? నిన్నటిదాకా రష్యా అమెరికా ఉప్పు నిప్పు, ఇవాళ అమెరికా రష్యా ఫ్రెండ్స్. యునైటెడ్ నేషన్స్లో యూరప్ ప్రతిపాదించిన అమెరికాకు మిత్ర దేశాలు, నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో అమెరికా యూరప్ కలిసే ఉంటాయి. అమెరికా యూరప్ కలిసే యుక్రెయిన్కు సహకరిస్తూ వచ్చాయి. ఇప్పుడు సడన్గా ట్రంప్ వచ్చి యునైటెడ్ నేషన్స్లో రష్యాను ఖండిస్తూ యూరప్ ప్రపోజ్ చేసిన రెజల్యూషన్కు వ్యతిరేకంగా రష్యాకు ఫేవర్ చేస్తూ అనుకూలంగా ఓటు వేశారు. తర్వాత ఇప్పటికే 20% భూభాగం, ఉక్రెయిన్లో 20% ల్యాండ్ను రష్యా ఆక్రమించుకుంది. ముఖ్యంగా ఈస్టర్న్ యుక్రెయిన్లో ఆక్రమించుకుంది. 2014లో క్రిమియాను ఆక్రమించుకుంది. 2022 నుంచి జరుగుతున్న వార్లో ఈస్టర్న్ యుక్రెయిన్లోని డొహాన్స్ ఇలాంటి డాంబాస్ ఈ రీజన్స్లో తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో రష్యా ఆక్రమించుకున్నది. ఉక్రెయిన్ యూరప్ అంటోంది రష్యా పీస్ ప్లాన్లో భాగంగా ఈ టెరిటరీస్ ఖాళీ చేయాలని. పుటిన్ అంటున్నాడు మర్చిపోండి వీటి గురించి అంటున్నాడు. కానీ అమెరికా ఏమంటోంది? ఇక్కడ కూడా మళ్ళీ పుటిన్కి అనుకూలంగా రష్యాకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. బ్రసెల్స్లో నాటో కాన్ఫరెన్స్ జరిగితే అందులో అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ బహిరంగంగానే చెప్పాడు, నథింగ్ సీక్రెట్. యుక్రెయిన్ థింకింగ్ ఆఫ్ pre-2014 బార్డర్స్ ఈజ్ ఇంప్రాక్టికల్. మర్చిపోండిగా 2014కు ముందు ఉన్న ఉక్రెయిన్ సరిహద్దులు ఉండవు, ఇది మర్చిపోండి అన్నాడు. సరిగ్గా రష్యా అదే అంటోంది. ఈ తాము ఆక్రమించుకున్న 20% ల్యాండ్ ఖాళీ చేసే ప్రసక్తే లేదు అని క్లియర్గా యుక్రెయిన్కు వ్యతిరేకంగా, యూరప్కు వ్యతిరేకంగా అమెరికా రష్యాకు ఫేవర్గా స్టాండ్ తీసుకుంది. థర్డ్, అసలు ఈ వార్కి ఎవరు కారణము? రష్యా కారణమని యూరప్ అంటోంది. ఉక్రెయిన్ నాటోలో చేరాలని ప్రయత్నించడమే ఇందుకు మూలము. నాటోలో చేర్చుకోవటానికి యూరప్ తాపత్రయపడమే ఇందుకు మూలమని పుటిన్ అంటున్నాడు. ట్రంప్ ఏమంటున్నాడు? సరిగ్గా పుటిన్నే సమర్థిస్తున్నాడు. ఈ వార్కు కారణము ఉక్రెయినే, రష్యా కాదు. నేను అర్థం చేసుకోగలుగుతాను. తన పొలిమేరల్లో నాటో బలగాలు వస్తే ఏ దేశమైనా పుటిన్ ఎందుకు అంగీకరిస్తాడు అన్నాడు ట్రంప్. 4, ఉక్రెయిన్ ఇప్పటికైనా తమకు నాటో మెంబర్షిప్ ఇవ్వండి సెక్యూరిటీ గ్యారంటీగా అంటున్నాడు. పుటిన్ దాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఇవాళ ట్రంప్ ప్రకటించాడు ఉక్రెయిన్కు నాటో మెంబర్షిప్ అనేది ప్రాక్టికల్ కాదు అని. ఇలా నేను ఇప్పటికీ 4-5 అంశాలు చెప్పాను. క్లియర్గా పుటిన్ రష్యాకు అనుకూలంగా ట్రంప్ వ్యవహరిస్తున్నాడు. ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాడు? ట్రంప్ ఒక మ్యావరిక్, అన్ప్రెడిక్టబుల్ కనుక వ్యవహరిస్తున్నాడు, ఇదొక థియరీ. లేదు ట్రంప్కు పుటిన్ మీద వల్లమాలిన అభిమానము, స్ట్రాంగ్ లీడర్ కనుక, నేను ఈ థియరీస్ అన్ని గతంలో చెప్పాను మీకు. లేదు రష్యన్ ఏజెంట్ ట్రంప్, కేజీబీ ట్రంప్ను రిక్రూట్ చేసుకుంది, అందుకే ట్రంప్ రష్యాకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. కాదు అమెరికా ఫస్ట్ గనక వార్స్ ఆపాలి అని కోరిక, ప్రపంచంలో ఎక్కడా యుద్ధాలు ఉండకూడదని ట్రంప్ కోరుకుంటున్నాడు. అందుకే ఈ వార్ ఆపాలి అంటే పుటిన్ సాధ్యం, ఉక్రెయిన్ ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఇలా రకరకాల థియరీస్ ఉన్నాయి. కానీ ట్రంప్ అంత పిచ్చివాడు అనుకుంటే పొరపాటు. ట్రంప్ మేబీ అన్ప్రెడిక్టబుల్ కాదని ఎవరన్నారు. ట్రంప్ మేబీ మ్యావరిక్. కానీ ట్రంప్ అనే ఒక పర్సన్ పైన ఒక దేశ ఫారిన్ పాలసీ ఉండదు. అమెరికా ఫారిన్ పాలసీ అనేది దానికి ఒక వ్యవస్థీకృతమైన స్వభావం ఉంటుంది, ఒక ఇన్స్టిట్యూషనలైజ్ క్యారెక్టర్ ఉంటుంది, ఇన్స్టిట్యూషనలైజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ స్ట్రక్చర్స్ నిరంతరం అమెరికా డామినెన్స్ను ప్రపంచంలో కాపాడేందుకు, అమెరికన్ సుప్రిమసీని పరిరక్షించేందుకు, అమెరికా ప్రపంచాన్ని శాసించాలి అనే ఫారిన్ పాలసీ లక్ష్యంతో పనిచేస్తుంది అమెరికా. ట్రంప్ కూడా ఐసోలేషనిస్టు. ట్రంప్ అమెరికాను ప్రపంచానికి దూరంగా చేస్తున్నానికి పొరపాటు. ట్రంప్ స్ట్రాటజీ కూడా అమెరికా ఇప్పటిదాకా అనుసరిస్తున్న స్ట్రాటజీకి భిన్నం కాదు. తేడా ఏంటంటే యాక్టర్స్ మారిపోయారు.
ఈ పాయింట్ అర్థం కావాలి అంటే అమెరికన్ ఫారిన్ పాలసీలో ద మోస్ట్ టవరింగ్ పర్సనాలిటీ కిస్సింజర్. మీరు ఏంటంటారు, కిస్సింజర్స్ ఫారిన్ పాలసీ అని ఒక థీరీ. ఎవరి కిస్సింజర్? అమెరికాలో ఫారిన్ పాలసీలో చాలా ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి. 69 to 74 ప్రెసిడెంట్గా, అమెరికా ప్రెసిడెంట్గా నిక్సన్ ఉన్నప్పుడు నిక్సన్ ప్రభుత్వంలో విదేశాంగ విధానాన్ని శాసించిన వ్యక్తి కిస్సింజర్. కిస్సింజర్ ఆ రోజు ప్రతిపాదించింది ఏంటంటే 1969 ఆ ప్రాంతంలో ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక పెద్ద చిలిక వచ్చింది. సోవియట్ యూనియన్కు చైనాకు మధ్య, సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీకి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి మధ్య ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వచ్చాయి. దాంతో సోవియట్ ప్రభుత్వానికి చైనా ప్రభుత్వానికి మధ్య, సోవియట్ యూనియన్ యాజ్ ఎ కంట్రీకి చైనాకు మధ్య టెన్షన్స్ విపరీతమైన స్థాయికి పెరిగాయి. ఏ స్థాయికి పెరిగాయంటే ఒక బార్డర్లో ఒక ఐలాండ్ కోసం చైనా సోవియట్ యూనియన్ దాదాపు యుద్ధానికి సిద్ధమవుతాయా అనే అనుమానం కూడా కలిగింది. ఈవెన్ సోవియట్ న్యూక్లియర్ స్ట్రైక్ చేస్తుందా అనే కూడా ప్రచారాలు జరిగాయి. అక్కడి దాకా సోవియట్ చైనాల మధ్య తీవ్రమైన డివిజన్ వచ్చింది. ఇది కేవలం సోవియట్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా కమ్యూనిస్ట్ ఉద్యమం చీలిపోయింది. సో ఆ దశలో కిస్సింజర్, నిక్సన్ డియో అమెరికాను పాలిస్తున్నవారు, వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటంటే అమెరికాకు పోటీ చైనాయా సోవియట్ యూనియనా. అప్పటికే సోవియట్ యూనియన్ ఒక బలీయమైన మిలిటరీ శక్తిగా ఎదిగింది, ఒక పవర్ఫుల్ ఐడియాలజికల్ కౌంటర్వేలింగ్ ఫోర్స్గా ఎదిగింది. ఆ రోజు అమెరికన్ క్యాపిటలిజానికి సోవియట్ కమ్యూనిజం ఒక ఆల్టర్నేటివ్గా మారింది. అనేక థర్డ్ వరల్డ్ కంట్రీస్ అమెరికన్ క్యాపిటలిజాన్ని తిరస్కరిస్తూ మిక్స్డ్ ఎకానమీ పేరిట, నాన్ అలైన్ మూమెంట్ పేరిట సోవియట్ వైపు క్లియర్ టిల్ట్ కనిపించాయి, ఇంక్లూడింగ్ ఇండియా. ఇలాంటి పరిస్థితుల్లో తమకు పోటీ సోవియట్ యూనియన్ గుర్తించింది అమెరికా. న్యూక్లియర్ ఫోర్సెస్లో ప్యారిటీ అమెరికాకు సోవియట్ యూనియన్కు మధ్య. ఆఖరికి ఒలింపిక్స్లో తలపడిన అమెరికాయే సోవియట్ యూనియనే, స్పేస్లో కొట్లాడిన అమెరికాయే సోవియట్ యూనియనే. సోవియట్ యూనియన్ యూరీ గగారిన్ తొలి మానవుణ్ణి, వాలంటీనా టెలిస్కోవా తొలి ఉమెన్ను, స్పుట్నిక్ తొలి శాటిలైట్ను స్పేస్లోకి పంపిస్తే దానికి కౌంటర్గా అమెరికా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ నాయకత్వంలో బృందాన్ని చంద్రుడిపై నడుగుమోపింది. సైన్స్, టెక్నాలజీ, స్పోర్ట్స్, మిలిటరీ, కల్చర్, ఐడియాలజీ, లిటరేచర్, మీరు ఎందులోనైనా తీసుకోండి, అమెరికాకు సోవియట్ యూనియన్కే పోటీ. సో సోవియట్ను ఎదుర్కోవాలంటే ఏ వ్యూహాన్ని రచించాలి అన్నది కిస్సింజర్ డిప్లొమసీ. కిస్సింజర్ చెప్పింది ఏంటంటే సోవియట్ యూనియను చైనా గనక కలిస్తే ప్రపంచంలో అమెరికన్ డామినేషన్ ఉండదు, ప్రపంచంలో వెస్ట్రన్ డామినేషన్ ఉండదు. అందువల్ల సోవియట్ చైనాను కలవకుండా చూడాలి. అమెరికాకు అదృష్టవశాత్తు ఆపర్చునిటీ వచ్చింది నిక్సన్ ప్రెసిడెన్సీ ఉండే సమయంలో. కారణం సోవియట్ యూనియన్కు చైనాకు మధ్య డిఫరెన్సెస్ నేను చెప్పినట్లు. దీన్ని ఉపయోగించుకోవాలి అమెరికా అన్నది కిస్సింజర్ లైన్ ఆఫ్ థాట్. అందుకే కిస్సింజర్ ఆ లైన్ ఆఫ్ థాట్లో భాగంగా ఫస్ట్ టైం కిస్సింజర్ పాకిస్తాన్ ద్వారా చైనీస్ గవర్నమెంట్తో చర్చలు మొదలుపెట్టాడు. సీక్రెట్ టాక్స్ 1970 ఆ ప్రాంతంలో. 1971 ఆ ప్రాంతంలో కిస్సింజర్ రహస్యంగా బీజింగ్ వెళ్ళి వచ్చాడు. 72లో ఐ థింక్, సబ్జెక్ట్ టు కరెక్షన్, ప్రెసిడెంట్ నిక్సన్ చైనా పర్యటన చేశారు. ఆ సమయంలో అమెరికా చైనాను దగ్గరికి తీసింది. అప్పుడప్పుడే చైనా ఎకానమీ ఓపెన్ అప్ అవుతున్న సమయం. సో చైనాతో ఎకనామిక్ రిలేషన్స్, అన్ని రకాల సంబంధాలు మెరుగుపరిచాయి. అంటే కిస్సింజర్ స్ట్రాటజీ ఏంటి? కిస్సింజర్ చైనా వెళ్ళి వచ్చాక చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో, చైనా ప్రభుత్వాధినేతలతో మాట్లాడి అమెరికా వెళ్ళి వైట్ హౌస్లో ఇచ్చిన సీక్రెట్ బ్రీఫింగ్లో చెప్పింది ఏంటంటే చైనా వారు ఐడియాలజికల్ ప్యూరిటీ ఉన్నవాళ్ళు, వాళ్ళు మన అమెరికాను నచ్చరు, దే డోంట్ లైక్ అస్, వాళ్ళు ఐడియాలజికల్ ప్యూరిటీ ఉన్నవాళ్ళు. కానీ మనం ఇప్పుడు చైనాను దగ్గరికి తీయాలి. ఎందుకు దగ్గరకు తీయాలి? సోవియట్ యూనియన్ చైనా కలిస్తే అమెరికన్ డామినేషన్, వెస్ట్రన్ డామినేషన్కు ప్రమాదం ఏర్పడుతుంది. ఇవాళ సోవియట్ యూనియన్
నుంచి వస్తున్న ప్రెషర్ వల్ల చైనా మన వైపు వచ్చే అవకాశం ఉంది. ఇది నాట్ అవుట్ ఆఫ్ పొలిటికల్, ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ నెసెసిటీ. అందువల్ల మనతో చైనాకు మనకు ఐడియాలజికల్ కామనాలిటీ ఏమీ లేకపోయినా అవసరాలు చైనాను మన వైపు చూస్తుండేలా చేసింది కనుక మనము కూడా చైనాను ఫ్రెండ్షిప్ చేయాలి. అమెరికా చైనా నెక్సస్ కాస్త సోవియట్ ప్రాబల్యాన్ని తగ్గించగలుగుతుంది. ఇది కిస్సింజర్ డిప్లొమసీ యొక్క సారాంశం. ఈవెన్ సోవియట్ అంతర్ధానం తర్వాత రష్యాతో కూడా ఇదే డిప్లొమసీని సజెస్ట్ చేశాడు కిస్సింజర్. కానీ 91లో సోవియట్ యూనియన్ అంతర్ధానమైన 90స్లో బోరిస్ ఎల్సిన్ నాయకత్వంలో రష్యా అమెరికాకు పూర్తిగా సబ్సర్వియంట్ అయిపోయింది, దాసోహం అయిపోయింది. 1998లో ఆఖరికి రష్యా అమెరికా నాయకత్వంలో G7లో భాగమై G8గా మారింది. రష్యా కంప్లీట్గా యూరోపియన్ ఐడెంటిటీని ఎంబ్రేస్ చేసుకుంది. అమెరికా రష్యా ఏకమయ్యాయి 90స్లో. కానీ ఆ తర్వాత పరిణామాలు అమెరికాకు రుచించలే. రష్యాలో పుటిన్ ఎమర్జ్ అయ్యాడు. పుటిన్ పాత సోవియట్ లెగసీ, రష్యన్ ప్రైడ్, రష్యన్ నేషనలిస్టిక్ ఐడెంటిటీని, రష్యన్ ప్యాట్రియాటిజాన్ని రిప్లేస్ చేసే పొలిటికల్ కరెంట్. దాంతో రష్యా అసర్ట్ చేసుకోవడం మొదలైంది. G8 నుంచి రష్యాను బహిష్కరించారు. రష్యాకు అమెరికాకు మధ్య రిలేషన్స్ మళ్ళీ చెడిపోవడం మొదలయ్యాయి. రష్యా పైన ఆఖరికి ఉక్రెయిన్ వార్ సందర్భంగా అమెరికా శాంక్షన్స్ విధించింది. అమెరికా ప్రెషర్ పెరగడంతో రష్యా చైనాతో కలిసింది. సోవియట్ యూనియన్ ప్రెషర్తో చైనా అమెరికాతో ఎలా కలిసిందో ఇప్పుడు అమెరికా ప్రెషర్ వల్ల రష్యా చైనాలు ఏకమయ్యాయి. అంటే అమెరికా అటు చైనా పైన ఆంక్షలు పెట్టింది, ఇటు రష్యా పైన ఆంక్షలు పెట్టింది. దాంతో రష్యా చైనా ఏకమై అమెరికన్ డామినేషన్కు మళ్ళీ కౌంటర్ మొదలైంది. ఇప్పుడు అందుకే కిస్సింజర్ స్ట్రాటజీకి రివర్స్. కిస్సింజర్ ఏమో చైనాతో ఫ్రెండ్షిప్ చేసి రష్యాను, సోవియట్ యూనియన్ను ఎదుర్కోవాలి అంటే, ఇప్పుడు ట్రంప్ ఏమో రివర్స్ కిస్సింజర్ స్ట్రాటజీ, రష్యాతో కలిసి చైనాను ఐసోలేట్ చేయాలి అనే వైఖరితో ఇవాళ ఎత్తుగడగా ట్రంప్ రష్యాకు దగ్గరగా ఉన్నాడు అన్నది ఇప్పుడు వస్తున్న విశ్లేషణ. సో ఇది డెలిబరేట్లీ కల్టివేటింగ్ పుటిన్ ట్రంప్. ఎందుకంటే అల్టిమేట్గా కిస్సింజర్ స్ట్రాటజీ అమలైనప్పుడు చైనాతోనూ ఫ్రెండ్షిప్ చేసి సోవియట్ యూనియన్ను వ్యతిరేకించినప్పుడైనా, ఇవాళ రష్యాతో ఫ్రెండ్షిప్ చేసి చైనాను వ్యతిరేకించినప్పుడైనా విధానం ఒక్కటే. ఏంటా విధానం? అమెరికా డామినేషన్ను కాపాడాలి. ఇప్పుడు అమెరికా భావిస్తున్నది, ట్రంప్ భావిస్తున్నది తమకు రష్యా పోటీ అని భావించడం లేదు. రష్యా $2 ట్రిలియన్ ఎకానమీ అయితే అమెరికా దానికన్నా చాలా పెద్ద ఎకానమీ. రష్యా ఎనర్జీ సప్లయర్ అయితే యూరప్కు అది పెద్ద సమస్య కాదు అమెరికాకు. ఇవాళ రష్యా తనకు పోటీ అని అమెరికా భావించడం లేదు. అమెరికా భావించింది తమకు చైనా పోటీ అని భావించింది. బైడెన్ కాలంలో తమకు చైనా రష్యా పోటీ అని అమెరికా ఇద్దరిని వ్యతిరేకించింది, ఇద్దరిపైన శాంక్షన్స్ పెట్టింది. ట్రంప్ భావించేది ఏంటంటే రష్యా మనకు పోటీయే కాదు, రష్యా మనకు థ్రెట్ కాదు, మనకు థ్రెట్ అమెరికాకు ఛాలెంజ్ చైనా నుంచి వస్తుంది. ఇంక్లూడింగ్ అమెరికన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో కూడా చైనాయే ఛాలెంజ్. తాజాగా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఇంటెలిజెన్స్లో వచ్చిన ఛాలెంజ్ చూసాం. కొన్ని నెలల పాటు ఓపెన్ ఏఐ, అమెరికన్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను శాసిస్తే ఒక చైనా స్టార్టప్ డీప్ సీక్ వచ్చి మొత్తం కొట్టిపడేది. ఇప్పుడు లేటెస్ట్గా మరో ఏఐ ప్లాట్ఫామ్ కూడా చైనా నుంచి వచ్చింది. సో చైనా నుంచి వస్తున్న ఏఐ స్టార్టప్స్ జనరేటివ్ ఏఐ మోడల్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అమెరికన్ మోడల్ సుప్రమసీని ప్రశ్నించాయి. ఎన్విడియా స్టాక్స్ పతనమయ్యే. దీనిపై నేను చాలా డీటెయిల్గా చాలా వీడియోలో మాట్లాడాను. అంటే అత్యాధునిక టెక్నాలజీ, అమెరికా చిప్స్ అందుబాటులో లేకపోయినా కూడా 1/10 ఖర్చులో అసలు అమెరికన్ కంపెనీలతో పోటీ పడి, ఇఫ్ నాట్ మెరుగైనటువంటి
టెక్నాలజీ ప్లాట్ఫామ్స్, చైనీస్ కంపెనీస్, చైనా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న కంపెనీలు ఇవాళ సక్సెస్ అవుతున్నాయి. అందుకే ట్రంప్ అన్నాడు ఇట్స్ ఎ వేకప్ కాల్ అన్నాడు. సో చైనా మిలిటరీలో అమెరికాకు ఛాలెంజ్గా ఉంది, స్పేస్లో ఛాలెంజ్గా ఉంది, ఒలింపిక్స్లో ఛాలెంజ్గా ఉంది. చిన్న విషయమే కావచ్చు ఒలింపిక్స్. ఇలా చైనా ఇది పొలిటికల్ అండ్ ఐడియాలజికల్ కౌంటర్ వెయిట్ టు అమెరికా. సో టెక్నాలజీ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రంగంలో కూడా అమెరికన్ సుప్రమసీని ప్రశ్నిస్తున్నది. అమెరికాకు బాగా సన్నిహితంగా ఉండే యూరప్తో కూడా చైనా రిలేషన్షిప్ పెరిగింది. అందుకే ట్రంప్ స్ట్రాటజీ ఏంటంటే రష్యాతో ఫ్రెండ్షిప్ చేసి చైనాను ఐసోలేట్ చేయాలి, రష్యా చైనా రిలేషన్షిప్ను బ్రేక్ చేయాలి అని. తాత్కాలికంగా అయితే రష్యాకు కూడా సానుకూలంగా స్పందిస్తోంది. ఎందుకంటే రష్యాకి ఇప్పుడు ఇమీడియట్గా ఉక్రెయిన్ వార్లో లాభం పొందాలి. కానీ రష్యా చైనా రిలేషన్షిప్ ట్రంప్ బ్రేక్ చేయగలడా? ట్రంప్ స్ట్రాటజీ అర్థం చేసుకోకుండా పుటిన్ చైనాను దూరం చేసుకుంటాడా? సో ఇవన్నీ క్వశ్చన్స్గానే మిగిలిపోయాయి. కానీ అల్టిమేట్గా ట్రంప్ చేస్తున్నది రష్యా పట్ల ఇట్స్ ఎ సింపుల్ కిసింజర్ స్ట్రాటజీ ఇన్ రివర్స్. తేడా ఏమీ లేదు. అప్పుడు చైనాతో ఫ్రెండ్షిప్ చేసి సోవియట్ యూనియన్ను ఐసోలేట్ చేస్తే, ఇప్పుడు రష్యాతో ఫ్రెండ్షిప్ చేసి చైనాను ఐసోలేట్ చేయాలని అనుకుంటున్నారు. కానీ చైనాతో ఫ్రెండ్షిప్ చేస్తే చైనానే ఇవాళ అమెరికాకు రైవల్గా మారింది. రేపు జరగబోయేది ఏందో చూడాలి. సో అల్టిమేట్గా అప్పుడు కిసింజర్ డిప్లొమసీలోనైనా ఇప్పటి స్ట్రాటజీలైనా కామన్ ఫీచర్ ఏంటంటే గోల్ ఒకటే, టు మెయింటైన్ అమెరికన్ సుప్రమసీ, అమెరికన్ డామినేషన్ ఓవర్ ద వరల్డ్ మెయింటైన్ చేయడం అన్నదే లక్ష్యం.